నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు 5.5 ఏళ్ల తర్వాత కోర్టుకి మాజీ సీఎం జగన్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే అన్నట్టు కూడా సిబిఐ కోర్టు ఆదేశించిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ నెల అంటే వచ్చే నెల 14 లోపు కోర్టుకు హాజరవ్వాలన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా, అసలు ఏం జరుగుతా ఉంది ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎటెండెన్స్ గురించి చాలామంది ఎందుకు టెన్షన్ పడతారో నాకు అర్థం కావట్లేదు. కానీ అతను డిశ్చార్జ్ పిటిషన్ లేచాడు, ఈ కేసుకి నాకు సంబంధం లేదని. దాని మీద వెరిడిక్ట్ ఇచ్చేసి ఈ కేసుకి నీకు సంబంధం అని రోజు పిలమంటే రోజు వెళ్తాడు అతను. ఈ కేసుకి నాకు సంబంధం లేదన్న దగ్గర ఇవాళ సిబిఐ కానీ ఈడీ కానీ సంబంధం ఉందన్న ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ గౌరవ న్యాయస్థానానికి ప్రొడ్యూస్ చేయనప్పుడు పిలిచి ఏం చేస్తారు? అతన్ని దేనికి పిలుస్తారు? అంచేత ఆ చర్చ ఎవరు లేపుతున్నాడో ఎందుకు లేపుతున్నాడో వీళ్ళకి ఆనందం ఎక్కువే ప్రయత్నిస్తున్నారు, కానీ జరగని పద్ధతి. అంటే మొన్న లండన్కి వెళ్ళినప్పుడు కూడా తప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ సోది కబుర్లు. ఇప్పుడు ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐ ఈడీ పర్మిషన్ ఇస్తేనే కదా ఆయన లండన్ వెళ్ళాడు. వాళ్ళు చూసుకుంటారు ఫోన్ నెంబర్ రైట్ ఇచ్చారు రాంగ్ ఇచ్చారు. వీళ్ళు ఏవో పకోడీ కబుర్లు చెప్పడానికి కానీ పకోడీ స్టోరీలు అల్లడానికి ఉపయోగపడతాయి తప్ప పోలీస్ స్టేషన్లో నేను సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడు నేను సంతకం పెట్టను ఇవాళ రాను రేపు వస్తానంటే కుదురుతుందా? అలా కుదరదు. వ్యవస్థ తన పని తను చేస్తుంది. వ్యవస్థను పని చేయనిద్దాం. వ్యవస్థకి చెప్పకుండా అతనైతే వెళ్ళలే కదా. గతంలో సార్ మ్యాట్రిక్ ప్రసాద్ ఇలాగే సైబీరియా పోయాడు, ఏదో దేశానికి పర్మిషన్ తీసుకున్న తర్వాత జల్ల కూడా తీసుకురాలేదు. అలాగే ఉంటాయి. వ్యవస్థ పనిచేస్తుంది. వ్యవస్థకున్న కట్టుదిట్టమైన ఏర్పాట్లలో వాళ్ళు ఏ ఫోన్ నెంబర్ ఇవ్వాలో, ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఫోన్ కొడితే ఎవరిదాన్ని పనిచేస్తుందా? అంటే వ్యవస్థను కూడా కంట్రోల్ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎలా కంట్రోల్ చేస్తారు? వ్యవస్థను కంట్రోల్ చేస్తే చీఫ్ మినిస్టర్ శాశ్వత చీఫ్ మినిస్టర్ అయిపోయి ఉంటారు కదా. ఆయనకని చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్లు ఎందుకు అవుతున్నాయి? 5 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు ఓడిపోతున్నారు, ఒకసారి ఎందుకు గెలుస్తున్నారు? ఎందుకు ఏది పడితే అది మాడేస్తే దానికి ఒక వెలిడిటీ ఉంటుందన్న కనీస కాన్సెప్ట్ కూడా లేకుండా మాడుతుంటే ఏం చెప్పాలి దానికి? సిబిఐ పర్మిషన్తోనే లండన్ వెళ్ళాడంటే అవునంటారు. ఫోన్ నెంబర్లు పని చేయట్లేదు అన్న బుద్ధి జ్ఞానం ఉందా దానికి? వీడికి ఎందుకు ఫోన్ నెంబర్? సిబిఐ ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫోన్ నెంబర్లు తప్పు, ఈ ఫోన్ నెంబర్లు పని చేయట్లేదు, అంగేయంగా లండన్ వెళ్ళాడని ఎక్కడైనా మీకు కానీ నాకైనా ప్రెస్ మీట్లు కానీ లేదంటే న్యూస్ కానీ ఏమైనా చదివామా? ఓ తపేలా ఛానల్లో దిక్కుమాల డిస్కషన్లు పెట్టుకొని దాని వార్త అంటే ఏం చేయాలి? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన గౌరవ న్యాయమూర్తి గారిని కోరినారు. ఆయన సీఎం హోదాలో వ్యక్తిగత మినహాయింపు ఇచ్చినారు. ఇప్పుడేమో ఆయన ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులు కాబట్టి మళ్ళీ కోర్టుకు హాజరవ్వాల్సిందే అన్నట్టు కూడా. నేను కాదనట్లేదు, కోర్టుకు హాజరవుతారు. కానీ సబ్జెక్టు అన్నది ఒకటి ఉంటుంది కదా. సబ్జెక్ట్ ఏంటి? ఈ కేసుకి నాకు సంబంధం డిశ్చార్జ్ పిటిషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గాట్ డిస్మిస్డ్ అని చెప్పి ఆన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఎందుకు డిస్మిస్ చేశారంటే ఈ కేసుతో నీకు సంబంధం ఉంది, ఎవిడెన్సెస్ రా, అప్పుడే వస్తుంది. అది నేను మీరు కాదు కదా, సిబిఐ ఈడీ గౌరవ న్యాయస్థానానికి ప్రొడ్యూస్ చేయాలి. ఈ క్రిటికాలిటీలో ఇతనితో ఎలానే ఉంది ఇది అని చేత అతను పిలవాలి. కేసు త్వరితగతిని ముగించాలి అంటే త్వరితగతిని ముగించాలన్నది నాకు కావాలి, ఆయనకి కావాలి, అందరికీ కావాలి. కానీ దాంట్లో ఉన్న ఎఫ్స్ అండ్ బట్స్ అన్నది చూసుకుంటే డిశ్చార్జ్ పిటిషన్ అన్నది ఒక పెద్ద ఇన్వర్టెడ్ కామాలో ఉంది. డిశ్చార్జ్ పిటిషన్ ఇది ఏమని వేసాడంటే ఈ కేసులకి నాకు సంబంధం లేదు అంటే సంబంధం ఉందని ప్రూవ్ ఎవరు చేయాలి? సిబిఐ ఈడీ. ఇది తెలుసుకున్నాడు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడే ఎందుకు మళ్ళీ తెర మీదకి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఎందుకు తెర మీదకి వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కేసు 3 నెలల తర్వాత డేట్కి వాయిదా పడింది అనుకోండి. 3 నెలల తర్వాత ఇది ఏమవుతుందన్న దాని మీద సిబిఐని పిలిచి అడుగుతుంది కదా. ఫస్ట్ మీరు డిశ్చార్జ్ పిటిషన్ మీద నాకు ఏది ఇప్పటికి కూడా మీరు ఏమి అవ్వలేదు, మళ్ళీ దీన్ని ఏమని పిలవాలి, కాల్ఫర్ చేయాలంటే మీరు లా చదివారు కదా, కాల్ఫర్ చేయాలంటే ఏం చేయాలా? లేదు సార్ మేము వీఆర్ నాట్ ప్రిపేర్డ్ అన్నారు అనుకోండి, వీఆర్ నాట్ ఈవెన్ సబ్మిటెడ్ ద డాక్యుమెంట్స్ అన్నప్పుడు ఎస్ ఇంకో డేట్ ఇవ్వండి అని అంటారు. ఇంకో వాయిదా ఈ మధ్యలో చర్చనీయాంశం అవుతుందో అదా? గత 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఇచ్చిన డేట్ ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసు ఉంది, నెంబర్ అయింది, వస్తాడా రాడా? కోర్టు పిలుస్తుందట. ఈ టాగుని తలకు కాకమ్మ కబుర్లు అల్లుకోవడానికి బాగుంటుంది కదా, అంతకన్నా ఇంకెళ్ళి. కానీ ఒక పక్క ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి జైలుకి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఇంకో వర్గం. నేను అంటుంది అదే సార్, జైలుకే పంపిస్తారో లేకపోతే ఉరిశిక్ష వేస్తారో లేదంటే మీడియా ట్రయల్ అంటారు దీన్ని. మీడియా ట్రయల్ ప్రకారం నేను మీరు ఇవాళ కూర్చుని నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చితే ఒకలాగా నచ్చపోతే ఒకలాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, టైం పాస్ అవుతుంది. కానీ ఇది నేను మీరు కాదు కదా, గౌరవ న్యాయస్థానం పరిగణలో తీసుకోవాలి. ఒక అభియోగం మోపడేది ఫైనాన్షియల్ ఇనబిలిటీ, ఫైనాన్షియల్ ఇన్రెగ్యులారిటీ మీద అతని మీద కేసులు ఫైల్ అయి ఉన్నాయి.
ఆ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని జస్టిఫై చేసి ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత నా మీద మీ మీద కాదు కదా, సిబిఐ మీద. వీళ్ళు చెప్పిన 1,00,000 కోట్లు అయితే కాదు కదా. ఇదే జీడీ లక్ష్మణ్ మనందరికీ చెప్పింది 1340 కోట్లు ఎంతో. అందులో కూడా నాకు తెలిసినంత వరకు నేను దాని పూర్వపరాలకు వెళ్తే 45 కోట్లు మాత్రమే, మొత్తానికి 45 కోట్లు మాత్రమే లెక్క తేలకుండా ఉంది. ఆ 45 కోట్ల లెక్క ఏంటో గౌరవ న్యాయస్థానానికి తెలుసు, గౌరవ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, గౌరవ అడ్వకేట్లకి తెలుసు, గౌరవ సిబిఐ ఈడీలకి కూడా తెలుసు. మరి ముందుకెళ్ళండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.